దివ్య పూజ పఠనములు ఆగమన కాల 3వ ఆదివారము బుధవారము. మొదటి పట్టణము ఆదికాండము 49వ అధ్యాయము వచనములు 2 మరియు 8 నుంచి 10 వరకు. యాకోబు కుమారులారా, నా చుట్టూ చేరి సావధానముగా వినుడు. ఇశ్రాయేలైన ఈ తండ్రి మాటలు వినుడు. యోధా, నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు సాగిలపడుదురు. యోధా, నీవు సింహపు పిల్లవు. వేటాడి విడిదికి తిరిగి వచ్చెదవు. నీవు సింహము వలె పొంచి నేలపై పరుండెదవు. ఆడు సింహము వలె నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు? హక్కుగల రాజు వచ్చు వరకు, సకల జాతి వారు విధేయులయుండు వరకు రాజదండము యోధా చేతి నుండి జారిపోదు. రాజధ్వజము అతని సంతతి వారు నుండి తొలగిపోదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష పఠనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 17 వరకు. ఇది అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు యోదాకు అతని సోదరులకు తండ్రి, యోదా పెసెరుకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు. పెసెరు ఎస్రోమునకు తండ్రి, ఎస్రోమునకు ఆరాము జన్మించెను. ఆరామునకు అమినాదాబు జన్మించెను. అమినాదాబునకు నహోసోను జన్మించెను. అతనికి సొలొమోను జన్మించెను. రాహాబు వలన సొలొమోనునకు బోవాజు జన్మించెను. రూతు వలన బోవాజునకు ఒబేదు జన్మించెను. ఒబేదునకు ఏషాయి జన్మించెను. ఏషాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియా అనువాని భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను. సొలొమోనుకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి. ఆసాకు యోషాఫాతు, యోషాఫాతుకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి. ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి. హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోను, ఆమోనునకు యోషియా జన్మించిరి. ఇశ్రాయేలు బబిలోనియాకు కొనుపోబడిన కాలమున యోషియాకు యొకోనియా అతని సోదరులు జన్మించిరి. బబులోనియాకు కొనుపోబడిన పిదప యొకోనియాకు షల్తీయేలు, అతనికి సెరుబ్బెబేలు జన్మించిరి. సెరుబ్బెబేలునకు అబియాదు, అతనికి ఎల్కియాము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సోదోకు, సోదోకు అకీము, అకీమునకు ఎలియాదు జన్మించిరి. ఎలియాదునకు ఎలియాసరు, ఎలియాసరునకు మత్తాను, మత్తానుకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యేసేబు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములను
దావీదు నుండి బబులోనియ ప్రవాసము వరకు 14 తరములను, బబులోనియ ప్రవాసం నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.